రాష్ట్రంలో ఇప్పటికీ చాలామంది కూడా సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు కానీ, ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేనటువంటి వాళ్ళు కానీ ఉన్నారనమాట. సో, మీరందరూ కూడా తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అయితే అందజేస్తుందనమాట. దీనికైతే దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అండ్ అలాగే మనకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 2, 3 సెంట్ల స్థలాలకు సంబంధించి కూడా ప్రస్తుతము దరఖాస్తు ప్రక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే వీటి రెండింటికి సంబంధించి ఎవరెవరు అర్హులవుతారు, ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎప్పటి లోపల దరఖాస్తులు చేసుకోవాలి, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో మనకు రాష్ట్రంలో ఇప్పటికీ చాలామంది కూడా సొంత ఇల్లు లేకుండా అయితే ఉండొచ్చు అనమాట. సో నాకు తెలిసి ఉంటారు కూడా. అండ్ అలాగే సో రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవడానికి ఈ యొక్క 2, 3 సెంట్ల స్థలాలను కూడా ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతూ ఉంది. సో ఇక మొట్టమొదటిగా వచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనకు కేంద్ర ప్రభుత్వం పిఎంఏవై గ్రామీణ్ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి గల ఆర్థిక సహాయాన్ని అయితే అందించబోతుంది అనమాట. ఓకేనా. సో మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఈ పిఎం నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేశారనమాట. సో మన రాష్ట్రంలో చాలామంది కూడా ఇంకా ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం లేకుండా, సొంత ఇల్లు లేకుండా అయితే ఉన్నారు అని. సో యాక్చువల్గా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ 21వ తారీఖే గడువైతే అయిపోయింది. దాని తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు నవంబర్ 5వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. ఓకేనా. సో మీకు కనుక సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి గల ఆర్థిక సహాయం కావాలి అనుకుంటే తప్పకుండా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే మీరు పొందవచ్చు. సో దాని తర్వాత మీకు ఇంటి నిర్మాణ పనులు స్టార్ట్ చేసుకుంటే విడతల వారీగా మీకు అమౌంట్ అనేటువంటిది బ్యాంకు ఖాతాలకు జమ కావడం అయితే జరుగుతుందండి. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే వస్తుంది. యాక్చువల్గా దీనికి గడువు అయితే అయిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో మనకు రాష్ట్రంలో సర్వే అయితే చేపించి ఇల్లు లేనటువంటి వాళ్ళకి సంబంధించి సో ఇంకా అయితే మా రాష్ట్రంలో చాలామంది అయితే ఉన్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఇంకొక అవకాశం కల్పించండి అని నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేయగా సో నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించిన లాస్ట్ డేట్ అనేదాన్ని కొంచెం ఎక్స్టెండ్ అయితే చేశారనమాట, నవంబర్ 5వ తారీఖు వరకు. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే దరఖాస్తులు పెట్టుకోండి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు పెట్టుకోవాలి, ఎవరెవరు చేసుకోవచ్చు, ఎవరెవరు అర్హులవుతారో ఆ వివరాల గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఓకేనా. సో మీరు ఈ ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మాణం కోసం ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అండ్ అలాగే ఇది స్టేట్ గవర్నమెంట్ వచ్చే పథకం కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకం కాబట్టి సో ఇండియాలో ఎక్కడైనా నివాసితులు అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా కూడా. ఓకేనా. దాని తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము. ఓకేనా. ఇక ముఖ్యంగా వచ్చేసి బ్యాంక్ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మీకు విడతల వారీగా ఈ ఆర్థిక సహాయం 2,50,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఓకేనా. సో ఈ ఆర్థిక సహాయానికి 2,50,000 రూపాయలు పొందాలి అనుకుంటే, దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఏమేమి అర్హతలు కలిగి ఉండాలంటే మనకు ఇండియాలో ఎక్కడైనా నివాసితులు అయితే ఉండాలన్నమాట. దాని తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయి ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేస్తూ ఉండకూడదు, ఇది వరకు మీకు సొంత స్థలం అనేది అయితే ఉండకూడదు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అర్హతలు అనేటువంటివి కలిగి ఉండాలి. సో ఇంతవరకు మీకు సొంత స్థలము, సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే మీరు దీనికి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో మీకు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే సో దానికి సంబంధించి మీరు ఈ దరఖాస్తులు పెట్టుకుంటే దానికి గల ఆర్థిక సహాయం అయితే విడతల వారీగా మీకు అందుతుంది. ఓకేనా. సో మీరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే సో మనకు రాష్ట్రంలో ఈ యొక్క మండలాల వైజ్గా ఉండేటువంటి గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయంలో వెళ్ళి మీరు దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు.
ఈ ఆర్థిక సహాయం పొందడానికి. మాకు ఇల్లు అనేటువంటిది లేదు. సో, మేము ఇల్లు నిర్మించుకోవడానికి తగిన ఆర్థిక సహాయం కానీ, లేదు అనుకుంటే ప్రభుత్వమే ఈ ఇంటి నిర్మాణం మొత్తం కూడా చేపిచ్చి అందజేసేలా మీరు దరఖాస్తులైతే పెట్టుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, మీరు డబ్బులనేటువంటిది పొంది మీ అంతట మీరే ఇల్లు అనేటువంటిది కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే గవర్నమెంట్‌కే అప్పచెప్పేసి వాళ్ళే ఆ బడ్జెట్ లోపల మీకు ఇల్లు అనేటువంటిది కట్టిచ్చేసి ఇచ్చేస్తారనమాట. ఇవి 2 ఆప్షన్స్ అనమాట. ఓకేనా. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నవంబర్ 5వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. మీ దగ్గర స్థలం గనుక ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం కావాలి అనుకుంటే తప్పకుండా దరఖాస్తులు చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉండండి. నేను ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. నేను ఏమేమి డాక్యుమెంట్స్ అయితే చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకువెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్‌ని క్లియర్‌గా మీ డీటెయిల్స్ మొత్తంతో కూడా ఫిల్ చేసి అప్పుడైతే మీరు అక్కడ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు వెరిఫికేషన్స్ చేసి సో మీకు గనుక వ్యాలిడ్ అయినట్లయితే అమౌంట్ అనేటువంటిది రావడం జరుగుతుందనమాట. ఓకేనా. సో, ఇకపోతే మనకు రాష్ట్రం అంటే ఈ ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి 2, 3 సెంట్ల స్థలాలకు సంబంధించి అయితే కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఉండేలా చూడాలని లక్ష్యంగా అయితే పెట్టుకునింది కూటమి ప్రభుత్వం. ఓకేనా. సో, ఇప్పుడు దీపావళి కానుకగా మొన్న 3,00,000 ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పారనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇంకా కూడా 3,00,000 ఇల్లు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. వివిధ నిర్మాణ దశల్లో అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో, వాటిని పూర్తి చేసి మహిళలకు ఇంటి తాళం చెవులైతే ఇస్తారు గృహప్రవేశాలు చేపిచ్చి. సో, ఓవరాల్‌గా వచ్చేసి 2029 నాటికి 9,00,000 ఇల్లు ఓకేనా కంప్లీట్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో అయితే చేస్తూ ఉన్నారు మనకు. ఓకేనా. సో, ఇది చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇకపోతే ఈ 2, 3 సెంట్ల ఇంటి స్థలాలు పొందాలి అనుకుంటే మీరు ఇదివరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటి స్థలం కానీ, సొంత ఇల్లు కానీ కలిగి ఉండకూడదనమాట మీ పేరు మీద. అటువంటి వాళ్ళు మాత్రమే ఈ 2, 3 సెంట్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవచ్చు. లేకుంటే చేసుకోలేరనమాట. ఓకేనా. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే దరఖాస్తు ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది కూడా ఉన్నారు 2, 3 సెంట్ల స్థలాలకు సంబంధించి. అండ్ అలాగే ఈ వెరిఫికేషన్ ప్రక్రియలు మొదలు కూడా పెట్టేశారు. ఇక మొదటి విడత కూడా మనకు త్వరలోనే పంపిణీ అయితే చేస్తారనమాట. తొలి విడత ఈ 2, 3 సెంట్ల స్థలాలను అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా. సో, ఖాళీగా ఉన్నటువంటి లేఅవుట్లను గుర్తించి వాటన్నిటిని కూడా 2, 3 సెంట్ల స్థలాలుగా విభజించి అర్హులైనటువంటి వాళ్ళకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు 3 సెంట్ల లెక్కనైతే ఇస్తూ ఉన్నారనమాట. ఇవ్వబోతారు. ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చేస్తూ ఉంటాను. దీనికి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మీరు గ్రామ వార్డు సచివాలయాలకైనా వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ప్రస్తుతానికైతే జరుగుతూ ఉన్నాయి. బట్ చాలామందికి కూడా జరగట్లేదు. మాకు అప్లికేషన్ ఫామ్స్ అయితే తీసుకోవడం లేదు. మేము వెళ్ళాము. చాలా దగ్గరలో అడిగాము గ్రామ వార్డు సచివాలయాల్లో అని అంటూ ఉన్నారు. బట్ జరుగుతూ ఉన్నాయండి. ఈ యొక్క రీలేఅవుట్లు ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను గుర్తించి ఆ యొక్క లబ్ధిదారుల అనుమతితోనే వాటన్నిటిని కూడా లేఅవుట్లుగా మార్చి సో, అక్కడ వాళ్ళందరికీ కూడా దరఖాస్తులు తీసుకొని ఈ ప్రక్రియలు అయితే మొదలు పెడుతూ ఉన్నారు. ఖాళీగా లేనటువంటి అంటే లేఅవుట్లు ఖాళీగా లేనటువంటి ప్రాంతాల్లో ఇంకా కూడా స్థలాలను గుర్తించలేదు. అందువల్ల మీకు దరఖాస్తులు అనేటువంటివి తీసుకోకపోయిండొచ్చు. బట్ ముందు రోజుల్లో తీసుకుంటారు డెఫినెట్‌గా. ఓకేనా. సో, ఇప్పటి వరకు తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా స్థలాలు అందచేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది. ఓకేనా. మీరు కనుక ఈ పథకానికి అంటే ఈ 2, 3 సెంట్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీ యొక్క ఆధార్ కార్డు, రైస్ కార్డు, ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. దాని తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రము, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. వాటిని ఫిల్ చేసి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉండండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. బట్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇదివరకు ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ కలిగి ఉండకూడదు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.